అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము నన్నయ్య యుగం గురించి తెలుసుకుందాం. నన్నయ్య యుగము 11వ శతాబ్దానికి చెందినటువంటిది. ఇక్కడ ఆంధ్రజాతి సమున్నత సాహిత్యాన్ని సృష్టించుకోవాలి, రచించుకోవాలి అనేటటువంటి స్పృహతో చైతన్యాన్ని కలిగించినటువంటి వాళ్ళు ఈ రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య భట్టు. ఈ నన్నయ్య యుగము నన్నయ్య మొట్టమొదటి కవిగా, ఆది కవిగా చెప్పుకోవటం జరిగింది కదా. అందుకని దానివలన ఈ ఆంధ్రజాతి ఒక గొప్ప సాహిత్యాన్ని రచించుకోవాలి, ప్రారంభించాలి అనే ఉద్దేశంతో రచనలు చేయటం మొదలుపెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు, రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య భట్టు. ఇంకా నన్నయ్యకు ముందు కాలంలో కన్నడ సాహిత్యంలో పంపయుగము అనేటటువంటి ఒక యుగము అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ యుగంలో ఆ సాహిత్యాన్ని, ఆ యుగాన్ని స్వర్ణయుగము అని కూడా చెప్తూ ఉంటారు. ఆ కాలంలో మత ప్రధానమైనటువంటి రచనలు చేయటం అనేది ఆ యుగం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. పంపయుగానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి? మత సాహిత్యమైనటువంటి, మతాన్ని అభివృద్ధి చేయుతూ, మతం యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ చెప్పేటటువంటి, రచించేటటువంటి రచనలు ఎక్కువగా ఆ కాలంలో జరుగుతూ ఉండేవి. ఇంకా జైన తీర్థంకరులు జీవిత చరిత్రలని పురాణాలుగా రచించటం అనేది కూడా జరిగింది. ఇంకా లౌకిక మహాకావ్యాలు రచించటం అప్పటి సాహిత్యం యొక్క సంప్రదాయంగా పేర్కొనటం జరిగింది. ఈ రచనా పద్ధతుల్ని వేటిని కూడా నన్నయ్య స్వీకరించలేదు. తన తెలుగు రచనలలో స్వీకరించి రచించటం అనేది జరగలేదు. ఈ పంపయుగం అంతకుముందు ఆ నన్నయ్య కాలంలో కన్నడంలో ఉన్నా కూడా ఆ యుగంలో రచనలు చేసినటువంటి ఆ రచనా విధానాన్ని స్వీకరించి తెలుగులో నన్నయ్య భట్టు రచనలు కొనసాగించటం అనేది జరగలేదు. ఈ నన్నయ్య తెలుగులో ఆంధ్ర మహాభారతముని ఆంధ్రీకరించటము, తెలుగులో రచించటము అనేది ప్రారంభించాడు. దీన్ని ఇతిహాస గ్రంథంగా పేర్కొనటం అనేది జరిగింది. ఈ ఇతిహాస గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మానవ జీవిత ధర్మాలు ఎలా ఉంటాయి, ఆ ధర్మాల్ని ప్రబోధిస్తూ మనకి తెలియచేయటం అనేది ఈ ఇతిహాస గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మానవ జీవిత ధర్మాలను ఇతిహాస గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది మనకి పనికొస్తుంది. ఎలా ఉంటాయి ఈ ధర్మాలు, మనిషి యొక్క జీవిత ధర్మాలు ఎలా ఉంటాయి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా దక్షిణాది భాషల సాహిత్యాన్ని కూడా, సాహిత్యాల్లో కూడా ఇతిహాసంతో ప్రారంభమైనటువంటి సాహిత్యము మనదే. ఈ దక్షిణాది భాషల్లో ఇతిహాస గ్రంథంగా ప్రారంభమైనటువంటిది మన తెలుగు గ్రంథము. ఇకపోతే వ్యాస మహాభారతము, ఇది వచ్చేసరికి శాస్త్రేతిహాసము, శాస్త్రానికి సంబంధించినటువంటి ఇతిహాస గ్రంథము ఈ వ్యాసుడు రచించినటువంటి మహాభారతం. కానీ నన్నయ్య రచించినటువంటి మహాభారతం కావ్యేతిహాసం, కావ్యానికి సంబంధించినటువంటి ఇతిహాసం. ఇది కావ్యము, కావ్య గ్రంథంగా పేర్కొనబడింది మహాభారతం. అది కూడా ఇతిహాస గ్రంథము. ఇంకా మూల ప్రక్రియను మార్చి తెలుగు భారతాన్ని స్వతంత్ర రచనగా మూలంలో ఉన్నటువంటి భారతాన్ని కొద్దిగా అటు ఇటుగా మారుస్తూ స్వతంత్ర రచనగా చేసినటువంటి, ఈ పునఃసృష్టి చేసినటువంటి మొట్టమొదటి కవి ఈ నన్నయ్య. ఈ నన్నయ్య భట్టు నన్నయ్య శబ్ద గుణప్రధానమైనటువంటి ఒక విశిష్ట కవితా శైలిని తెలుగులో నిర్మించటం అనేది జరిగింది. అలా విశిష్ట కవితా శైలి ద్వారా తెలుగులో పద్య విద్యను
పరిచయం చేయటం అనేది జరిగింది. ఈ పద్య విద్యకు ఆచార్యుడు మొట్టమొదటి గురువుగా ఈ నన్నయ్య భట్టును చెప్పుకోవచ్చు. సారమతిం గవీంద్రులు ప్రసన్న కైదా కలితార్థయుక్తి నారసిమేలు నానితర అక్షర రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తినిది అన్నట్టుగా నన్నయ్య భట్టు మహాభారతాన్ని తెలుగులో రచించటం అనేది జరిగింది. ఒక విశిష్ట కవితాశైలిని చూపిస్తూ నన్నయ్యను ఆది కవి అని ఆంధ్రులు ప్రశంసించారు. ఒక విశిష్టమైనటువంటి కవితాశైలిని ఈ నన్నయ్య తన మహాభారతం ద్వారా ప్రజలకి చూపించటం అనేది జరిగింది. కాబట్టి ఈ నన్నయ్యని ఆది కవిగా పేర్కొనటం అనేది జరిగింది. ఇంకా నన్నయ్య గారి యుగము, ఈ నన్నయ్య మొట్టమొదటి రచన ఆయన రచనయే మొదటి రచనగా పేర్కొన్నారు. కాబట్టి ఆయన పేరుతో ఈ నన్నయ్య యుగము అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ నన్నయ్య యుగంలో ఆయన రచించాడు అని చెప్పుకోదగినటువంటిది ఆంధ్రశబ్ద చింతామణి. ఇది సంస్కృతంలో సాగినటువంటి తెలుగు వ్యాకరణ రచన. ఇది ఈయన రచించినటువంటి ప్రసిద్ధ రచన గ్రంథము. ఆ తర్వాత పావులూరి మల్లన అనేటటువంటి కవి రచించినటువంటి సార సంగ్రహ గణితం అనేటటువంటిది మల్లన గణితం. ఇది పద్య గణిత శాస్త్రము, పద్యానికి సంబంధించినటువంటి గణిత శాస్త్రంగా దీన్ని పేర్కొనటం జరిగింది. ఇక మల్లిమ రేచన అనేటటువంటి ఆయన కవి జనాశ్రయం అనేటటువంటి గ్రంథాన్ని తెలుగులో మొట్టమొదటి చందోలక్షణ గ్రంథంగా పేర్కొనటం అనేది రచించటం అనేది జరిగింది. ఇక నన్నయ్య యుగంలో శాస్త్ర గ్రంథ రచనలు ఇవన్నీ కూడా ఆంధ్రశబ్ద చింతామణి, సార సంగ్రహ గణితము, కవిజనాశ్రయము, అదే చందోలక్షణ గ్రంథం, ఇవన్నీ కూడా శాస్త్ర గ్రంథ రచనలుకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వేములవాడ భీమకవి ఆసు కవితను, కావ్య కవితను చెప్పటం అనేది జరిగింది. ఈ వేములవాడ భీమకవి ఆసు కవితను, కావ్య కవితను చెప్పాడు. ఇక అధర్వణాచార్యులు వికృత వివేకము వంటి వ్యాకరణ గ్రంథాలను రచించటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా నన్నయ్య యుగంలో వచ్చినటువంటి మార్పులు. ఆయన యుగంలో రచించినటువంటి రచనలు, వచ్చినటువంటి కవులు, మొట్టమొదటి కవిగా ఈ నన్నయ్య ఉన్నాడు. కాబట్టి ఈ నన్నయ్య పేరుతో ఆ యుగాన్ని చెప్పుకోవటం అనేది జరిగింది. ఇది నన్నయ్య యుగము. తర్వాత వీడియోలో మనము శివకవి యుగము, 12వ శతాబ్దము, ఆ శివకవి యుగంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, శివకవులు యొక్క రచనలు ఏంటి అనేటటువంటిది తెలుసుకుందాం. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.